ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు వారు మనకి పరలోకంలో ఉన్న ఆత్మీయ వరాలన్నీ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఆత్మీయ వరాలు మనకు అనుగ్రహించాడు. విజయము మనకిచ్చాడు. ఆదాము అవ్వ దోచిపెట్టేశారు కదండి సైతానికి. మన అధికారం అంతా కోల్పోయాము, మనం దాసులు అయిపోయాము, పాపానికి, శరీరానికి కట్టుబడిపోయాము. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి ఆత్మీయ వరాలు, పరలోకపు ఆత్మీయ వరాలు మనకి ఇచ్చాడు. విజయము నంబర్ 1, ఫలాలు, వరాలు మనకి ఇచ్చాడు. ఆనందము, సమాధానము మనకిచ్చాడు. పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని ఎంత నిరాశ, నిస్పృహలు వదిలేసి తన పనిని తాను నెరవేర్చినప్పుడు కష్టపడి పని చేశాడండి. తన జీవితం ఏంటో తెలుసు. అక్కడే వంటలు పోసుకోవటం, అక్కడే తినటం, అక్కడే జీవితం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎంత సమాధానం ఆయనకు ఉందండి. ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు అంటే దేవునిలో సమాధానం ఉంది, మనకి ఆ సమాధానం ఉంది. సమృద్ధిగా సమాధానాన్ని పొందుకుంటాం మనం. ప్రతి పరలోకంలో ఉన్న ప్రతి ఆత్మీయ వరాలు, ఫలాలు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనకిచ్చాడు. చూడండి, కీర్తన 33:19 యెహోవా యందు, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, కృప కనిపెట్టుకున్నది, నిలుచుచున్నది. ఆయన కృప మన మీద నిలుచున్నది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే యెహోవా దృష్టి మన మీద నిలుచుచున్నది. ఆయన కృప అంత విశాలమైంది. భయము, భక్తి ఉండాలి. ఫలాలు మనకు కావాలి అంటే దేవుని యందు భయభక్తి కావాలి, పని చేసే తత్వం కావాలి, కష్టపడి పనిచేసే హృదయం కావాలి. హృదయం శుద్ధీకరించబడాలి. ముఖ్యంగా సమయమును పోనీయక సద్యోగం చేసుకోండి. అజ్ఞానం వలె కాక జ్ఞానంగా నడుచుకోండి. మీరు సమయాన్ని ఖర్చు చేసినట్లయితే, డబ్బులు ఖర్చు చేసినట్లయితే, ప్రార్థన పూర్వకంగా మీరు డబ్బు ఖర్చు చేస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రార్థన లేకుండా మీరు డబ్బు ఖర్చు చేసినట్లయితే, సమయాన్ని ఖర్చు చేసినట్లయితే బుద్ధి లేనివారు అని ముద్ర పడుతుంది. ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నది అంటే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించాడండి. తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు.
సమయమును ఖర్చు చేస్తే ప్రార్థన పూర్వకంగా సమయాన్ని ఖర్చు చేయొద్దు. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అజ్ఞానము లేక జ్ఞానముగా నడుచుకోండి. బుద్ధి వచ్చిన చిన్న కుమారుడు ఏం చేశాడు? నేను పరలోకానికి విరోధంగా పాపము చేశాను. మనం పాపం ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం. అబద్ధికుడు అబద్ధానికి జనకుడైన వాడికి కట్టుబడి ఉంటున్నాం. సైతానికి సంకెళ్ళు వేసి మనల్ని బానిసత్వానికి తోలికెళ్ళిపోతాడు. వాడి మాట వినినట్లయితే, వాడికి లోబడి జీవించినట్లయితే, భయములు జయించాలంటే ఎలాగ? సమయమును ఎలాగైతే మీరు సద్వినియోగం చేసుకుంటున్నారో అలాగే భయములను కూడా జయించాలి. అనుమానములను కూడా జయించాలి. ప్రతిదీ అనుమానమే. ఏం పని చేసినా అనుమానమే. అనుమానాలని జయించాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు దేవుడు. యోహాను సువార్త 17:4 చూస్తే, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను. భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని. యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం రావాలండి. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశానని చెప్తున్నాడు. ఒక యాడ్ చూడండి. ఒక యాడ్ ఇచ్చినప్పుడు వాడు ఎంత డబ్బు ఖర్చు పెడతాడు. అలా యేసుక్రీస్తుని ప్రకటించడానికి మన జీవితాన్ని దారిపోస్తే మన ఫ్యామిలీల సంగతి ఏమిటి? కుటుంబ వ్యవస్థ దేవుడు కడతాడండి. దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడండి. యేసుక్రీస్తు తన ప్రాణాన్నే దారిపోసాడు. ఒక ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకురావాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడతారు. అలాగే యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలినప్పుడు మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి, ఆశతో ఉండాలి. ఎందుకంటే ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా సత్యంలో జీవించాలి, సత్యానుసారంగా నడవాలి, సత్యంతో నడవాలి. అజ్ఞానములే కాక జ్ఞానంగా నడుచుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంకో పక్కన అనుమానాలను విడిచిపెట్టాలి, భయములను విడిచిపెట్టాలి, ఫలాలు ఫలించాలి, విజయము సాధించాలి. అంటే మనకి ధైర్యం అవసరం, ఎంతో ధైర్యం మనం అవసరం. యెహోవా దృష్టికి మనము ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఇది సాధ్యం. మనం హృదయంలో సంతోషము కావాలి అంటే యెహోవా కృప కొరకు కనిపెట్టుకుంటాం మంచిది. సహవాసంలో మనం ఏమొస్తుంది? మనకి సంపూర్ణత వస్తుంది, పరిపూర్ణత వస్తుంది. యేసుక్రీస్తు స్వరూపంలోకి మారడానికి దేవుని కృప మనకు ఉంటుంది. యేసుక్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియనందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమైశ్వర్యమును కలిగినట్లు తన చిత్త ప్రకారము అయిన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమేనండి పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి వరములను ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధుడుగా ఉండమన్నాడు. ఆయన సత్యంగా జీవించాడు, మనల్ని సత్యంతో జీవించమన్నాడు. మన గొప్ప గుణపాఠం నేర్చుకోవాలి. శిష్యులు
ప్రతి కాండంలోనూ మనకి పరిచర్య చేసి క్రీస్తుని ప్రచారం చేశారు. మనం ఈరోజు దేవుని ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని, దేవుని సమాధానాన్ని మన హృదయంలో నింపుకొని మనం ఎంతవరకు దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాం, యేసుక్రీస్తుని సువార్తను బోధిస్తున్నాం, పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం అన్నీ పొందుకొని మనమే పెట్టేసుకోవాలా? ఫలాలు ఫలించొద్దా? విజయం సాధించొద్దా? ఆనందం పొందుకోవద్దా? పౌలు తన 4 గోళ్ల మధ్య జీవితం జీవిస్తూ మనకి ఇప్పటికే గ్రంథం ఇచ్చాడంటే, ఆ గ్రంథాన్ని దేవుడు కాపాడుతూ 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 వచ్చాడంటే ఇది మనకి ఎంతో ఎంతో గర్వకారణం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, తన చిత్త ప్రకారం ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మాకు నాయన కృపను అనుగ్రహించవయ్యా. యేసయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జ్ఞానం మాకు కావాలయ్యా. అయ్యా, మాకు మంచి పనివారిగా బాధ్యతలు కావాలయ్యా. మంచి పని చేసేవాళ్ళ మేము ఉండాలయ్యా. నీ కృపను అనుగ్రహించే మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.